ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో చోటు చేసుకున్న భారీ ఎన్కౌంటర్ లో 28 మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. వీరిలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం ఇప్పుడు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. అయితే ఈ క్రమంలోనే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో లేఖ విడుదలైన ఈ లేఖలో ఆయన ఎన్కౌంటర్ కు దారితీసిన కారణాల్ని అందులో పేర్కొన్నారు. కేశవరావు టీంలో ఉన్న 6గురు ఇటీవల లొంగిపోయారని, వాళ్ళిచ్చిన సమాచారంతోనే నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని కాల్చి చంపారు. ఆయన్ని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని లేఖలో తెలిపారు. కానీ ఎంత చేసినా మా నాయకుణ్ణి కాపాడుకోవటంలో మేం పూర్తిగా విఫలమయ్యామని పేర్కొన్నారు. కాగా గత 6 నెలలుగా మ్యాడ్ ప్రాంతంలో కేశవరావు ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని, యూనిఫైడ్ కమాండో సభ్యుడు ద్రోహిగా మారి రికీ తో సహా పలువురు ద్రోహం చేయడంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని మేం భావిస్తున్నామంటూ అందులో రాసుకొచ్చారు. అయితే ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, కేవలం 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిగాయని, ఈ ఎన్కౌంటర్లో 7గురు సురక్షితంగా బయటపడ్డామని రాసుకొచ్చారు. మేం ఇప్పటికే కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదు. ఆ ఎన్కౌంటర్ సమయంలో మమ్మల్ని వదిలి కేశవరావు బయటికి వెళ్లేందుకు అస్సలు ఇష్టపడలేదని, నాయకత్వాన్ని ముందుండి నడిపించాలని కేశవరావు మాతోనే ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. పాక్తో కాల్పుల విరమణ జరిపిన కేంద్ర ప్రభుత్వం మాతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదంటూ తాజాగా విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.